నమస్కారం. నేను మీ ప్రసాద్ అల్లమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు మీకోసం. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. జాగ్రత్తగా ఉండాలని పదే పదే హెచ్చరించినా వరుసగా ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు రెగ్యులర్ గా హాస్టళ్లు, స్కూళ్లు తనిఖీ చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులకు అందించాల్సిన ఆహారంలో నాణ్యత లోపిస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అదే చెప్తామంటున్నాం కదా, ఆధారాలతో చెప్తాం. అదే వెనుక రాజకీయ పార్టీ ఉంటారు, ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనసు చెప్తాం. మాకు డౌట్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్ లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం.